బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు శ్రావణి అసూరి గారు. మ్యామ్తో మాట్లాడతాం. హాయ్ మ్యామ్. హలో మ్యామ్, మీరు రీసెంట్గా ఒక వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నారని తెలిసింది. కేవలం 5,000 రూపాయలకే గూగుల్ యాడ్స్, కంప్లీట్ మెటా యాడ్స్ అనేది కూడా నేర్పిస్తున్నారని తెలిసింది. ఫేస్బుక్, గూగుల్, వాట్సాప్ అండ్ ఇంకా ఏమైనా బ్యానర్స్ ఉన్నాయా? వీటి నుంచి ఏమేమి ఎంతవరకు ఎర్న్ చేయొచ్చు ఇన్కమ్ అనేది? ఫస్ట్ ఒక చిన్న విషయం ఏంటంటే, మెటా యాడ్స్ అంటే గూగుల్ యాడ్స్ రావు దాంట్లో. మెటా యాడ్స్లో వచ్చేసి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ అండ్ మెసెంజర్ వస్తుంది. దాని గురించి కావాలి అని కంప్లీట్ యాడ్స్ చేపిస్తున్నాం. ఎందుకంటే ఇది చాలా రిక్వైర్మెంట్ ఇండస్ట్రీలో ఉంది. ప్రతి క్లయింట్కి దీని యొక్క అవసరం ఉంది. అండ్ ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ. 100 రూపాయలతోటి కూడా వాళ్ళకి యాడ్స్ రన్ చేయొచ్చు, 200 రూపాయలతోటి కూడా యాడ్స్ రన్ చేయొచ్చు. క్లయింట్స్కి రిజల్ట్స్ వస్తాయి. సో మనం రిజల్ట్ ఓరియంటెడ్గా నేర్పిస్తున్నాం. చాలా మంది ఏం చేస్తారు, బిజినెస్ ఓనర్స్ కానీ ఎవరు కానీ బూస్ట్ పోస్ట్ అని కొట్టేస్తారు. అంటే మనం మొత్తం దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టు అని ఫేస్బుక్ వాడికి డబ్బులు ఇచ్చి బూస్ట్ పోస్ట్ చేసేసడం వల్ల అది టార్గెటింగ్ ఎట్లా చేయాలి, అది ఎట్లా రీచ్ అవుతుంది, అసలు వెనకాల బ్యాక్ ఎండ్లో ఏం ఆప్షన్స్ ఉంటాయి, ఏదైనా మనం ఇంట్రెస్ట్ ఉండి డీకోడ్ చేసుకోవచ్చా, ఇవే ఇన్ఫర్మేషన్స్ కూడా చాలా జనరల్ పబ్లిక్కి తెలియదు. అదే కాకుండా ROAS అంటే రిటర్న్ ఆన్ యాడ్ స్పెండ్ అనేది వాళ్ళకి లేకుండా పోతుంది. జీరోనే ఉంటుంది చాలామందికి. దాన్ని ఇంక్రీజ్ చేసుకోవడం ఎట్లా, అదే కాకుండా రెవెన్యూస్ దీని ద్వారా ఇప్పుడు ఒకవేళ X రెవెన్యూ వస్తుంది అంటే దానికన్నా ఎక్కువ ఎలా సంపాదించుకోవచ్చు, ఇవన్నీ కూడా ఈ కోర్సులో పొందుపరిచి ఉన్నాం అనమాట. ముఖ్యంగా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్లో డిఫరెంట్ సెగ్మెంట్లో కూడా యాడ్స్ రన్ చేసుకోవచ్చు. అన్నిట్లో కలిపి కాకుండా అవి కూడా ఈ యాడ్స్ అంటే ఎటువంటి స్కిల్ లేకుండా ఎంతవరకు సంపాదించే అవకాశం ఉందంటారు? ఓకే, దీంట్లో అంటారా? సో కంప్లీట్లీ జీరో నాలెడ్జ్ వచ్చిన వాళ్ళు కూడా, ఏం లేని వాళ్ళు కూడా సంపాదించడానికి చాలా అవకాశం ఉంటుంది. విధానాలు ఏమి అని అంటే, ఒకటి వీళ్ళకి ఒక ఫేస్బుక్ యాడ్ చేసుకున్న వాళ్ళకి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పర్సన్ గురించి, నాకు తెలిసిన పర్సన్ గురించి. ఆయనకి అసలు డిజిటల్ మార్కెటింగ్ ఏం రాదు అండ్ ఆయన ప్రొఫెషనల్గా ఎటువంటిది చేయలేదు. కానీ ఆయన గుట్టి మెటా యాడ్స్ ఎట్లా రన్ చేయాలో మాత్రం తెలుసు. అతన్ని రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ అందరినీ ఒక దగ్గర పోగు చేసి వాళ్ళకి నేను మీకు లీడ్స్ ఇస్తాను, యాడ్స్ చేసి మీ ప్రోడక్ట్స్ మీద నేను యాడ్స్ చేసి లీడ్స్ ఇస్తాను. మీకు లీడ్స్ వస్తే దాంట్లో కన్వర్ట్ అయితే నాకు మీ ప్రాపర్టీ సేల్ అయినాక 1% షేర్ ఇవ్వండి అని మాట్లాడుకున్నారు. సో ఎందుకంటే ఆయన నాతో ఒక మాట అన్నారు, ఎవ్రీ మంత్ హీ మేక్స్ 4 to 5 lakhs అని చెప్పేసి. సో అది ఆయన ఎందుకు అంటే నీష్ సెలెక్ట్ చేసుకున్నాడు. అంటే వీళ్ళని టార్గెట్ చేసుకొని వాళ్ళ దగ్గరికి మాత్రమే వెళ్ళి ఫస్ట్ వర్క్ చేసి అవుట్పుట్ చూపించుకున్న తర్వాత, దీనివల్ల నాకు కన్వర్షన్స్ వస్తున్నాయి, నాకు లీడ్స్ వస్తున్నాయి అని రియల్ ఎస్టేట్ వాళ్ళు అనుకున్న తర్వాత వాళ్ళతోటి టైఅప్ అయ్యి దాని తర్వాత చేశారు. నిజంగా ఇది రియల్ స్టోరీ. నా లైఫ్లో నేను ఆయనని ఒక ఈవెంట్లో కలిసినప్పుడు, మేడం నాకు ఏం రాదు డిజిటల్ మార్కెటింగ్ గురించి, నేను మెటా యాడ్స్ మాత్రమే చేశాను, దాని ద్వారా నేను ఇంత సంపాదిస్తున్నానని చెప్పారు. అంటే కేవలం మెటా యాడ్స్తోనే ఇంత సంపాదిస్తే ఓవరాల్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేర్చుకున్నట్లయితే ఏ రేంజ్లో? అది కంప్లీట్లీ ప్రొఫెషనల్ లెవెల్కి వెళ్ళిపోతాం. మంచి నాలెడ్జ్ ఉంటుంది, మంచి కెరియర్ ఆపర్చునిటీ. అదే కాకుండా మీకు మంచి ప్లాట్ఫామ్ దొరుకుతుంది కార్పొరేట్ లైఫ్కి. ఎవరైతే బ్రేక్ చేసి ఉంటారో, ఎడ్యుకేషన్ బ్రేక్ ఉన్న లేడీస్ ఉంటారో, సారీ మెనీ పీపుల్ మ్యారేజ్ బ్రేక్ వల్ల కూడా ఆపేసి ఉంటారు, వాళ్ళందరికీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆపర్చునిటీ ఏంటి అంటే డిజిటల్ మార్కెటింగ్. కోడింగ్ ఉండదు ఇందులో. ముఖ్యంగా దీనిలో టెక్నికల్ నాలెడ్జ్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటే ఎవరన్నా ఈ కోర్స్ చేయొచ్చు అండ్ ఎవరికన్నా కానీ ఈ కోర్స్ యూజ్ అవుతుంది. ఈ కోర్స్ ద్వారా మీరు ఏమేమి చెప్పబోతున్నారు, ఓవరాల్గా ఇవ్వబోతున్నారు ఎక్స్పీరియన్స్, అండ్ ఎంత ఈజీగా ఉంటుంది, కష్టతరంగా ఉంటుందా ఓవరాల్ దీని మీద డిస్క్రిప్షన్? నేను అయితే ఇప్పుడు పండు ఒలిచి చేతిలో పెట్టినట్టు అన్నట్టు నేను చాలా క్లియర్గా చెప్తాను కోర్స్ని. ఫస్ట్ వెబ్సైట్ ప్లానింగ్ క్రియేషన్ దగ్గర నుండి స్టార్ట్ చేస్తాము. అక్కడ నుంచి మెల్లిగా మనం లీడ్ జనరేషన్ అంటే ఇలాంటివి, లీడ్ జనరేషన్కి ఏ ఫార్మాట్స్ ఉంటాయని నేర్చుకుంటాము, ఈమెయిల్ మార్కెటింగ్ నేర్చుకుంటాము, దాని తర్వాత గూగుల్ యాడ్స్ నేర్చుకుంటాము, దాని తర్వాత మెటా ప్లాట్ఫామ్స్ నేర్చుకుంటాము, అన్ని 4 మెటా ప్లాట్ఫామ్స్ నేర్చుకుంటాము. అదే కాకుండా ఇవన్నీ చేసిన తర్వాత బ్రాండ్ ఇంటర్నెట్లో తీసుకెళ్ళడానికి అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇట్లాంటి వాటిలో సెల్లర్ అకౌంట్స్ ఎట్లా మెయింటైన్ చేయాలో నేర్చుకుంటాము, వాట్సాప్ మార్కెటింగ్ నేర్చుకుంటాం, బ్లాగ్ పోస్ట్ నేర్చుకుంటాం, యాడ్సెన్స్ నేర్చుకుంటాము. ఇవి కాకుండా ORM నేర్చుకుంటాము. చెప్పుకుంటూ పోతూనే ఉంటుంది. 40 మాడ్యూల్స్ వరకు మన దగ్గర ఉన్నాయి. ఆ 40 మాడ్యూల్స్లో మనకి ఇంటెన్స్ లెర్నింగ్ అనేది ఉంటుంది, మీడియా బయింగ్ అండ్ ప్లానింగ్ ఉంటుంది, దాని తర్వాత ఈ వాట్ నాట్ ఫనల్ హ్యాకింగ్ ఉంటుంది. ఇవన్నీ కూడా కోర్సులో పార్టే అనమాట. AI ముఖ్యంగా అది అసలు మర్చిపోకూడదు. ప్రతి మాడ్యూల్లో కూడా AIని ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. AI ద్వారా ఇవన్నీ నిమిషాల్లో పని. AI టూల్స్ అండి. AI టూల్స్. అండ్ ఈ కోర్స్ కేవలం 5,000 రూపీస్కి ఇవ్వడానికి కారణం ఏంటంటే, మామూలుగా మెటా కోర్స్ ఎందుకు 5,000 రూపీస్, హోల్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ 5,000 కాదు, బట్ మెటా కోర్స్ ఎందుకు అని అంటే ఇది త్వరగా అర్థమైపోతుంది. దీనికి వచ్చేసి చాలా టెన్షన్ తీసుకోవాల్సిన పని లేదు.
వాళ్ళకి త్వరగా అర్థమైపోతుంది అండ్ వాళ్ళ కెరియర్ చాలా బ్రైట్గా ఉంటుంది. ఒకసారి మెటా కోర్స్ చేసిన తర్వాత కూడా చాలామందికి డిజిటల్ మార్కెటింగ్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది, వాళ్ళు డిజిటల్ మార్కెటింగ్ కూడా కంప్లీట్ చేస్తారు. మెటా ఏంటి అంటే అఫోర్డబుల్గా ఉండాలి, అది మన తెలుగు ప్రేక్షకులకి. తక్కువ నెంబర్ ఆఫ్ పీపుల్ ఉన్నారు ఏపీ తెలంగాణలో, ఇంక్రీజ్ అవ్వాలి, వాళ్ళ స్టూడెంట్ బేస్ ఇంక్రీజ్ కావాలి, క్లయింట్లకి ఎక్కువ మంది రావాలన్న ఉద్దేశంతో మనం అతి తక్కువ ప్రైస్కి ఇవ్వడం జరుగుతుంది. దీనికి ఏజ్ గ్రూప్ అనేది ఏదైనా ఉంటుందా మ్యామ్, లేకపోతే ఏ టైప్ వాళ్ళని వచ్చి పార్టిసిపేట్ చేసి నేర్చుకుని సంపాదించవచ్చు? ఈవెన్ నేర్చుకోవచ్చు. ఎందుకంటే ఇది వచ్చేసి ఎవ్రీడే ఈ ఫోన్ పట్టుకున్నాము అని అంటే 3 టూల్స్ మనం వాడుతూనే ఉంటాం. ఒకటి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఇంకొకటి యూట్యూబ్. ఇది సోషల్ మీడియాలో మనం వాడుతూనే ఉంటాం, వాట్సాప్. సో దీనిలో మనం ఏం లేదు, నెక్స్ట్ నథింగ్ బట్ మెటాలో బ్యాక్ ఎండ్ నేర్చుకుంటా ఉన్నాం. సో బ్యాక్ ఎండ్లో మనం ఏం నేర్చుకుంటాము అని అంటే టార్గెటింగ్ ఏ విధంగా చేయాలి, అసలు టైప్ ఆఫ్ యాడ్స్ ఏముంటాయి, అసలు ఏ విధంగా టార్గెటింగ్ చేయబడుతుంది, కాంప్యూటర్ అనాలిసిస్ దీంట్లో ఏ విధంగా చేస్తారు, ఇవన్నీ నేర్చుకోవడం వల్ల ఏమవుతుంది అంటే వీళ్ళు వెళ్ళి వేరే క్లయింట్స్ కన్నా చేయొచ్చు, లేదా వీళ్ళ ఓన్ బిజినెసెస్కి వీళ్ళే చేసుకోవచ్చు. వండర్ఫుల్ మ్యామ్. అండ్ డెఫినెట్లీ కేవలం 5,000 రూపీస్కి కోర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీని ద్వారా మీరు ఎలా సంపాదించవచ్చు, ఎంత సంపాదించవచ్చు అనేది మ్యామ్ ఆల్రెడీ ప్రీవియస్ ఎపిసోడ్లో చెప్పడం జరిగింది. ఇంకా దీనికి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఇమీడియట్గా కాల్ చేసి ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోవచ్చు. అండ్ అట్ ది సేమ్ టైం కామెంట్ సెక్షన్లో మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే మెన్షన్ చేయండి, దానిపై కూడా ఒక వీడియో అనేది మేము చేయడం జరుగుతుంది. అండ్ మరీ ముఖ్యంగా చాలామంది మ్యామ్ ఏఐ టూల్స్, ఫ్లిక్ ఏఐ అనేది ప్రీవియస్గా చెప్పడం జరిగింది, అండ్ డిఫరెంట్ ఏఐ టూల్స్ మీద మనం ఎపిసోడ్ చేయడం జరిగింది అనమాట. సో ఏఐకి సంబంధించి కూడా ఎటువంటి వెబినార్ అని ఏమైనా ఉండే ఛాన్స్ ఉందా ఇన్ ఫ్యూచర్? డెఫినెట్గా ఏఐ టూల్స్ గురించి సపరేట్ వీడియోస్, సపరేట్ క్లాసెస్ కూడా తీసుకోవడం జరుగుతుంది. దాని ఇంటిగ్రేషన్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ కూడా చేయడం జరుగుతుంది. కాకపోతే ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మెటాలో కూడా మనం ఏఐ టూల్స్ గురించి కొన్ని చెప్తేనే వాళ్ళు చేసుకోవడానికి వీలు ఉంటుంది అనమాట. ఆన్ జాబ్లో వాళ్ళకి అవన్నీ యూజ్ అయ్యేటట్టే చెప్తాం మనం. సో ఈ వర్క్షాప్లో అటెండ్ అవ్వడం ద్వారా ఆల్రెడీ ఏఐకి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ అనేది మీకు దొరికే అవకాశం ఉంటుంది అనమాట. అండ్ అట్ ది సేమ్ టైం ఇలాంటి ప్రోగ్రామ్ బిల్డ్ చేసినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. త్వరలోనే ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ కూడా బాగా సక్సెస్ అవ్వాలని, ముఖ్యంగా డిజిటల్ మార్కెటింగ్ అనేది ప్రతి ఒక్కరి కోసం అనేది మాట ఆల్రెడీ వచ్చేసింది, అది మీ ద్వారా మరింత ఎక్కువ మందికి రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.